ఒక సెక్యూరిటీ సిబ్బంది సభ్యుడు పార్కులో పడ్డాడు. అతడిని వెంటనే డైనోసార్ పిల్లలు చుట్టుముట్టాయి. మన హీరో అతనిని కాపాడటానికి బయలుదేరి వచ్చాడు. డైనోసార్ పిల్లలు చాలా క్రూరంగా ఉంటాయి అని అతనికి తెలుసు. అతను సిబ్బంది సభ్యుడికి ముందుగా వెళ్లిపోవాలని చెప్పాడు. ఆ సమయంలో హీరో కూడా తెలివిగా తప్పించుకున్నాడు. రాత్రి మన హీరో 4 డైనోసార్ పిల్లలకు మాంసాన్ని వాసన చూపించి వదిలివేశాడు. అప్పుడు అతను కేజ్ని తెరిచాడు. డైనోసార్ పిల్లలు బయటకు వచ్చాయి. అప్పుడు పెద్ద డైనోసార్లు కూడా బయటపడ్డాయి. కాని అవి సంభాషణ చేయడం ప్రారంభించాయి. అన్ని డైనోసార్ పిల్లలు వారి మీద తిరిగి దాడి చేయలేదు. జట్టు ఏదో తప్పు జరుగుతున్నట్లు గమనించి వెంటనే దాడి ప్రారంభించింది. అంతవరకు ఎటాక్ చేయలేదు అనుకున్న డైనోసార్ పిల్లలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. అయితే డైనోసార్ పిల్లలు చాలా చురుకైనవి కావడంతో జట్టుకు భారీగా నష్టం వాటిల్లింది. వారు బేస్కు తిరిగి వెళ్లినప్పుడు జట్టు సిబ్బందిలోని ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైనోసార్ల డిఎన్ఏను ప్యాక్ చేస్తూ ఉన్నాడు. అతను పర్యాటకుల ప్రాణాలను అసలు పట్టించుకోలేదు. కానీ డైనోసార్ పిల్లలు అతన్ని చుట్టుముట్టి తర్వాత చంపేశాయి. మన హీరో ఇదే అవకాశంగా తీసుకుని అక్కడ నుండి తప్పించుకున్నాడు. కానీ డైనోసార్ పిల్లలు మన హీరో బృందాన్ని కూడా చుట్టుముట్టాయి. డైనోసార్ పిల్లలను మచ్చిక చేసుకోవడానికి అతను ప్రయత్నించాడు. ఈ సమయానికి పెద్ద డైనోసార్ కూడా అక్కడికి చేరుకుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోను మీ స్నేహితులతో షేర్ చేయండి.